అను అనే ఒక అమ్మాయి, అను స్పెండ్స్ 90% ఆఫ్ హర్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే సంపాదించుకున్న డబ్బు, రైట్? ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు, నేను 100 రూపాయలు సంపాదించుకుంటే 80 రూపాయలు ఖర్చు అవుతే 20 ఆదా చేసుకున్నట్టు. 100 రూపాయలు నేను సంపాదించుకొని 80 గనక నేను ఖర్చు పెడితే 20 సేవింగ్ చేసినట్టు. ఖర్చు గనక ఎక్కువైందనుకోండి, రైట్, ఆదాయం తక్కువ అవుతుంది. నేను పెట్టేది ఖర్చు ఎక్కువైనప్పుడు ఆదాయం నేను సేవ్ చేసేది, రైట్, నా ఆదాయం అంటే ఇన్కమ్, సారీ, ఖర్చు ఎక్కువ పెట్టుకునేటప్పుడు నేను సేవ్ చేసుకునే అమౌంట్ తగ్గుతుంది. ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సేవింగ్స్. ఇది కూడా పెద్ద పెద్ద మ్యాథ్స్ లెక్కలు ఏమొద్దు. అను అనేది 90% సేవ్ చేస్తుంది ఇన్కమ్, 90% ఆమె ఆదాయం. ఇక్కడేమో ఎక్స్పెండిచర్, ఇక్కడేమో సేవింగ్, ఇక్కడేమో ఇన్కమ్ పెట్టుకుందాం. ఎందుకు సార్? ఎక్స్పెండిచర్ సేవింగ్ అనేది ఇన్వర్స్లీ ఎక్స్పెండిచర్ ఇక్కడేమో 25% పెరిగింది, సేవింగ్స్ ఏమో 30% పెరిగింది. ఎక్స్పెండిచర్ సేవింగ్స్, రైట్, ఈ రెండింటిని కలుపుతూనే నాకు ఇన్కమ్ వచ్చింది. అంటే ఇన్కమ్ 25-30 మధ్యలో ఉండాలి, 25-30 మధ్యలో ఉండాలి. ఆన్సర్ ఫట్ 25.5. ప్రైజ్ అనేది 18% పెరిగింది. ప్రైజ్ ఈక్వలెంట్ టు కన్జంప్షన్ ఇంటూ, రైట్, ఎక్స్పెండిచర్. నేను 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు దగ్గరికి వెళ్ళిన, 20 వస్తువులు కొన్నా, ఒక వస్తువు 5 రూపాయలు, 20 ఆర్టికల్స్ ఇంటూ 5 రూపీస్. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైంది కదా సార్? 100 ఈక్వలెంట్ టు 20 ఇంటూ 5. ప్రైజ్ ఈక్వలెంట్ టు కన్జంప్షన్ ఇంటూ ఎక్స్పెండిచర్. నా ఇక్కడ చూద్దాం సార్. సార్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కాకపోతే 100 రూపాయలు పెట్టి నేను ఒక షాప్కి వెళ్ళాను, 20 వస్తువులను కొన్నాను, ప్రతి వస్తువు 5 రూపాయలు. 20 ఇంటూ 5 ఎంత? 100. 20 ఇంటూ 5 ఎంత? 100. సో 100 ఈక్వలెంట్ టు 20 ఇంటూ 5. ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే, రైట్, ప్రైజ్ ఈక్వలెంట్ టు కన్జంప్షన్ మైనస్ ఎక్స్పెండిచర్. మనకేమిచ్చాడు? ప్రైజ్ 18% పెరిగిందన్నాడు. సో కన్జంప్షన్ ఎంత పెరిగింది? 12 పెరిగింది. 12 పెరిగింది. ప్రైజ్ 12 పెరిగి, రైట్, ఇది మనకు కరెక్టెడ్ అన్నాడు కదా సార్. కరెక్టెడ్ అంటే మనం డిజిటల్ సమ్ చేయలేము. సో ఆ మెథడ్ కూడా నేను చెప్తాను సార్. ఓకే, ఒక్క నిమిషము. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది 12, ప్రైజ్ ఎంత పెరిగింది? 18 పెరిగింది, రైట్. 18 పెరిగితే వాట్ పర్సంటేజ్ షుడ్ హీ డిక్రీజ్ ద కన్జంప్షన్? షుడ్ హీ డిక్రీజ్ ద కన్జంప్షన్? నా ఇక్కడ చూస్తే ఈ ఈక్వేషన్ నేను అటు ఇటుగా రాశాను. అది మీరు 100 రూపాయలు ఖర్చు అయింది, మొత్తం వస్తువులు 20, రైట్, ప్రతి వస్తువు, రైట్, 5 రూపాయలు. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. నేను రివర్స్ రాసినట్టున్నాను, ఐఎమ్ సారీ. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు కన్జంప్షన్ ఇంటూ ప్రైస్. 100 రూపాయలు నాకు ఖర్చు అయింది, 100 రూపాయల్లో 20 వస్తువులు కొన్నాను, 20 ఆర్టికల్, ప్రతి వస్తువు 5 రూపాయలు. 5 రూపాయలేమో ప్రైస్, కొన్న వస్తువులేమో కన్జంప్షన్, మొత్తం ఖర్చు అయిందేమో 100. కాబట్టి ఇక్కడ ప్రైజ్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. 18, రైట్. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందన్నాడు? 12 పెరిగిందన్నాడు. మనకు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. మీ అందరికీ ఇది తెలిసి ఉంటుంది సార్. అది యూస్ చేద్దామా సార్? ఇది యూస్ చేస్తూనే ఉంటే మనకు ఈజీగా మనకు తెలిసిపోతుంది ఆర్ అనేది తప్పు. ఎందుకు సార్ అని అంటే, 6 గనక తగ్గితే, ఇది 18% పెరిగింది, 6% తగ్గితే 18 - 6 ప్లస్ 18 ఇంటూ -6 బై 100. దీని నుంచి దీన్ని తీసేస్తున్నా అంటే 12 కంటే తక్కువ ఉంటుంది ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 12 పెరిగింది. అది ఎప్పుడెప్పుడు పెరిగింది? ఇదేమో 18 పెరిగింది. ఇది ఎంత తగ్గితే నాకు 12 దాకా వస్తుంది. 6 తగ్గే ఛాన్స్ లేదు సార్.
18 పెరిగి 6 తగ్గితే 18 మైనస్ 6 ప్లస్ 18 ఇంటూ మైనస్ 6/100. 12 నుంచి వాల్యూ తీసేస్తే నాకు 12 వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆర్ అనేది తప్పు. అందరికీ అర్థమైంది కదా సార్? చూడంగానే ఆర్ అనేది తప్పు. నెక్స్ట్ 5.6 వేసామనుకోండి. 5.6 ఈ క్వశ్చన్ ఇంత పనికి మాలిన లాజిక్లు మనం టైం వేస్ట్. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ ఎంత ఇచ్చాడు సార్? ఇది 12 అన్నాడు. ఐ రైట్? ఫస్ట్ ఏమో 18, నెక్స్ట్ ఏమో తగ్గింది 18 మైనస్ బి ఇంటూ 18 ఇంటూ మైనస్ b/100. ఇది అందరికీ అర్థమైందా సార్? ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? ఏదేదో మనం 30-40 సెకండ్లో చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఇది యాక్చువల్గా 2-3 సెకండ్లో అయిపోయే ప్రాబ్లం. ఎలా సార్? ఆ లాజిక్ ఏంటంటే 18 డిజిటల్ సమ్ 9, 18 డిజిటల్ సమ్ 9, 12 డిజిటల్ సమ్ ఏమో 3. ఫస్ట్ ఆప్షన్ ఏమో 5.1, 5 ప్లస్ 1 ఎంత? 6, మైనస్ 6 నెగటివ్ రిమైండర్ -6 వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత? 3 ఈక్వలెంట్ టు 3. ఆన్సర్ ఎంత? 5.1.